వెల్కమ్ టు ఆదిత్య స్టోరీస్. ఈరోజు మనం మరొక స్టోరీని తెలుసుకుందాం. అనగనగా ఒక చిన్న గ్రామంలో ఇద్దరు బాలురు మంచి స్నేహితులుగా ఉండేవారు. ఒకరు 6 సంవత్సరాల వయసు గలవాడు, మరొకరు 10 సంవత్సరాల వయసు గలవాడు. ఆ ఇద్దరూ కలిసి ఆడుకునేవారు, కలిసే తినేవారు, కలిసే స్కూల్కి వెళ్ళేవారు. ఇలా ప్రతిదీ కలిసే చేసేవారు. ఒకరోజు మధ్యాహ్నం ఇద్దరు గ్రామం నుండి బయటకు వెళ్ళి ఆటలాడుతూ పరస్పరం వెంటాడుకుంటూ పరిగెత్తుతున్నారు. నువ్వు నన్ను పట్టుకోలేవు అని పెద్దవాడు అరిచాడు ముందుకు పరిగెత్తుతూ. పట్టుకుంటా చూడు అని చిన్నవాడు నవ్వుకుంటూ సమాధానం చెప్పాడు. అలాగే పరిగెత్తుతుండగా గమనించకుండా పెద్దవాడు గుబురుగా పెరిగిన పొదల వెనుక ఉన్న లోతైన బావిలో కాలు జారి పడిపోయాడు. అతను భయంతో అరిచాడు. చిన్నవాడు బావి అంచున నిలబడిపోయి భయంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన స్నేహితుణ్ణి ఎలాగైనా కాపాడాలనుకున్నాడు. కానీ వారేమో గ్రామానికి చాలా దూరంలో ఉన్నారు కాబట్టి ఎవరిని పిలవలేడు. అలా అటు ఇటు చూస్తుండగా అతని చూపు అక్కడే ఉన్న ఒక తాడుకి కట్టి ఉన్న బకెట్ పైన పడింది. సెకండ్ కూడా వృధా చేయకుండా ఆ బకెట్ని పట్టుకుని బావిలోకి వదిలాడు. దాన్ని పట్టుకో అని అరిచాడు. పెద్దవాడు బకెట్ని బలంగా పట్టుకున్నాడు. కానీ అసలు పరీక్ష ఇప్పుడే మొదలైంది. 6 ఏళ్లవాడు తనకున్న బలాన్నంతా ఉపయోగిస్తూ తాడుని లాగడం మొదలుపెట్టాడు. అతని చిన్న చిన్న చేతులు వణికాయి. చేతులు మండుతూ చాలా నొప్పి పుట్టాయి. కానీ అతను తన ప్రయత్నాన్ని ఆపలేదు. నేను వదలను అని తనలో తాను అనుకుంటూ మరింత బలంగా లాగాడు. తాడు కొంచెం జారిపోయినా అతను వెనకడుగు వేయలేదు. చివరికి తన స్నేహితుణ్ణి బయటకు లాగాడు. నువ్వు నన్ను కాపాడావు అని బయటకు వచ్చిన పెద్దవాడు చప్పట్లతో అన్నాడు. మరి నువ్వు లేకపోతే నేను ఎవరితో ఆడాలి అని చిన్నవాడు నవ్వుతూ సమాధానం చెప్పాడు. ఇప్పుడు ఇద్దరికీ ఒక కొత్త భయం కలిగింది. ఈ విషయం మన తల్లిదండ్రులకు తెలిస్తే ఎలా అని. చివరికి వారు నిజం చెప్పాలని నిర్ణయించుకున్నారు. గ్రామానికి వెళ్ళాక వారు జరిగిన విషయాన్ని చెప్పగా గ్రామస్తులు నవ్వేశారు. ఒక 6 ఏళ్లవాడు 10 ఏళ్లవాడిని లాగుతాడా? అసాధ్యం. వారు నమ్మలేదు. అయితే అందులోని ఒక వ్యక్తి పెద్దవాడు, జ్ఞానవంతుడు, శాంతంగా విని నవ్వాడు. ప్రశ్న అతను ఎలా చేశాడో అని కాదు. మనం తెలుసుకోవాల్సిన అసలు ప్రశ్న ఏంటంటే ఎందుకు అతను చేయగలిగాడు అని అన్నాడు. అది విన్న గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఎవరూ అతనికి నీ వల్ల కాదు అని చెప్పలేదు. ఆ సందర్భంలో తనని తాను కూడా అలా అనుకోలేదు. అందుకే అతను సాధించగలిగాడు అని పెద్దాయన వివరించారు. ఈ కథలోని సారాంశం ఏంటంటే చెయ్యాలనే తపన ఉంటే చేయగలం. అసలు నిజమైన పరిమితులు మన మనసులోనే ఉంటాయి. విశ్వాసం, దృఢ సంకల్పం బలంగా ఉంటే చేయలేనిదంటూ ఏదీ ఉండదు. మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ ఆదిత్య స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.